ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే ఉదయకాలం దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నిండు వందనాలండి. దేవునికే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. మనం ఈరోజు దేవుడు మాటలు ఏది చెప్పుకుంటున్నామండి. ఉదయకాలంలో దేవుడు మాట ఏంటంటే ఆయన ఆయన ఈ రోజున విశ్రాంతి దినమండి. ఆయన సన్నిధికి ఒక్క దినము గడుపుట కంటే 1000 దినములు శ్రేష్టం. ఎవరైనా మందిరానికి వెళ్ళలేకపోతున్నారేమో, ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నారనుకుంటా. కాబట్టి ఎవరైనా దేవుడి సన్నిధికి వెళ్ళలేనట్లయితే మందిరానికి వెళ్ళండి, దేవుడి సన్నిధికి వెళ్ళండి. మనం ఈ రోజున చెప్పుకోయే దేవుని మాట ఏంటంటే అండి, కీర్తనల గ్రంథం 123 అండి. నూట 23 123లో 1వ వచనం. ఆకాశమందున్న ఆసీనుడైన వాడ, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసులు కన్నులు యజమాను చేతి తట్టున, కన్నులు యజమానురాలు చేతి తట్టున చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. హల్లెలూయా. ఆకాశమందున ఆసీనుడైన దేవుడు ఇక్కడ ఏంటంటే ఆయన తట్టు మనం ఎప్పుడైతే కనులెత్తి చూస్తున్నామో, ఆయన వైపు చూస్తున్నాము, ఆయన వైపు చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఎప్పుడూ కూడా ఆయన తట్టు ఉండాలంటే, మన కన్నులు ఎప్పుడైతే దేవుని తట్టు ఉంటాయో అప్పుడు దేవుడు తట్టు ఉండడం గొప్ప శ్రేష్టమైనవా. దయచేసి దేవుడు తట్టు ఉండాలని ఆరోపిస్తున్నాను. ఈ రోజున దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆయన వైపు మన కన్నులు, మన దృష్టి, మన 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 మనస్సు, హృదయం అంతా కూడా దేవుడి వైపు దృష్టి పెట్టాలి. దేవుడి వైపు దృష్టి పెట్టకుండా మనం వేరే వైపు దృష్టి పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లోకంలో పడిపోతాం. కాబట్టి దేవుడి వైపు దృష్టి పెట్టండి, దేవుడిలో ఎదగండి, ఆయన వైపు కన్నులెత్తి చూసి ఈ రోజున మందిరానికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే మందిరానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నానండి. దయచేసి మీరు దేవుడి వైపు కన్నులెత్తి చూస్తూ ఆయన తట్టు తిరుగుతూ ఆయన వైపు ఉంటే గొప్పగా మన మీద ఏమొస్తుందండి? ఆయన కరుణ వస్తుంది. హల్లెలూయా. కరుణ రావాలి. యేసు నామములో కరుణ కావాలి. ఆయన కరుణ లేనిదే ఏది జరగదు. ఆయన కరుణ ఒంటరివాడు 1000 మంది అన్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఒంటరిగా ఉంటున్నాను, నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన వైపు ఉంటున్నాను కనుక నా వైపు ఆయన ఉంటున్నాడు. ఆయన వైపు మనం తిరిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు. మీరు బ్లెస్ చేయాలి, మీరు దీవించబడాలంటే ఈరోజే దేవుని వైపు ఆయన వైపు చూసి మన కన్నులు ఆయన వైపు తిరిగితే తప్పకుండా మీ మీద దేవుని కరుణ వస్తుందని దేవుడు ఈ మాటలు వినికిడిలో దీవించునుగాక. మీ జీవితంలో ఈ మాట పట్టుకుని మీరు కూడా దేవుని వైపు ఉండాలని మరి ఆశిస్తున్నాను. ఎవరికైనా మంచిగా దేవుని ఆత్మ కలిగి పరిశుద్ధాత్మతో నిండుకుని ఎవరికైనా మీరు ప్రార్థనాపూర్వకంగా ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా ప్రార్థన అవసరం కావాలంటే నాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. మీరు మీ మనస్సుకు నచ్చి మీరు చెయ్యండి, బలవంతంగా చేయొద్దు.
మీరు మీకు మీకు ఎవరి కష్టాలు ఉన్నా, ఎవరి బాధలు ఉన్నా ఎప్పుడు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. మీ బాధల్లో నేను నేనుంటా. నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు, నాలో ఉన్నవాడు మంచి దేవుడు, నాలో ఉన్నవాడు ఆయన అనుదేవుడు. దయచేసి మీరందరూ కూడా దేవుని వైపు తిరగాలని, దయచేసి దేవుడి వైపు ఉండాలని, ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావాలైతే మరి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ప్రార్థన అవసరతలు నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నాయన, మా జీవితంలో మీ వైపు తిరిగే, మా కన్నులు మీ వైపు తిరిగే తట్టు, మీ తట్టు తిరగడానికి మమ్మల్ని కరుణించి ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక అద్భుతమైన మేలు చేతండి. నీ వైపు ఇంకా ఎవరైతే తిరగట్లేదో వాళ్ళు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేతండి. మా ప్రార్థన నీ ధూపముగా, నీ పరలోక ధూపముగా చేర్చుకోమని నాయన. ఇదిగో ప్రభా, అయ్యా నాయన, పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవన్నావు తండ్రి. వాటికి ఎవరు పోషిస్తున్నారు తండ్రి? నువ్వే పోషిస్తున్నావు. మమ్మల్ని పోషించే దేవుడు నీవే తండ్రి. కొత్త సంవత్సరం రాబోతుంది తండ్రి. నాయన, ఈ పాతవన్నీ కొట్టేసి కొత్త సంవత్సరంలో నాయన మావి కొత్తగా మాలోని నింపమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.